గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చంద్రబాబు వినతి. మరో 6 కేంద్ర మంత్రులతో సీఎం భేటీలు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతోనూ రాష్ట్ర సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చలు అంటూ ఇందులో ప్రధాని చంద్రబాబు సాయం కోరిన 7 ప్రధాన అంశాలు. స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడం, 2 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునఃప్రారంభానికి సత్వర చర్యలు తీసుకోవడం, 3 అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన మౌలిక వస్తువులు ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తికి సమగ్ర ఆర్థిక సాయం అందించడం, 4 పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, 5 రాష్ట్రాలకు మూలధనం వ్యయం అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కి అదనపు కేటాయింపులు జరిపి రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడటం, 6 బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు పలకడం, 7 దుగ్గరాజపట్నం పోర్టు పూర్తి చేసేలా రాష్ట్రానికి చేయూతను అందించడం. ఇవి చంద్రబాబు గారు అడిగింది. అదే సందర్భంలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పట్టణాభివృద్ధి గృహ నిర్మాణం ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాలతో వరుసగా సమావేశమయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వీరులారా వందనం అంటూ సొంత గడ్డపై టీమిండియాకు అపూర్వ స్వాగతం. ఎటు చూసినా జనమే, అందరి కళ్ళల్లో అభిమానమే, రోడ్లు కిక్కిరిసిపోయాయి, కేరింతలు చప్పట్లతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి, పోలవర్షం కురిసింది, నినాదాలు మిన్నంటాయి. ఇది T20 ప్రపంచ కప్ గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు లభించిన అఖండ స్వాగతం. తమ హీరోలకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్ ప్రపంచ కప్ను చూసి మురిసిపోయారు. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం ఢిల్లీలో దిగిన టీమిండియా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసింది. ఆపై ముంబైకి వెళ్లి మెరైన్ డ్రైవ్లో విజయయాత్రలో పాల్గొంది. వాంకడే స్టేడియంలో నిర్వహించిన వేడుకలో మైదానం చుట్టూ తిరుగుతూ తమను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బారాసాకు భారీ దెబ్బ. తెలంగాణలో కాంగ్రెస్ గుటికి 6 ఎమ్మెల్సీలు అర్ధరాత్రి సీఎం రేవంత్ సమక్షంలో చేరికలు. బారాసాకు భారీ దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది. ఎక్కడ హడావిడి లేకుండా ముందస్తు ఊహాగానాలకు తావేవ్వకుండా చివరికంట అంతా గుమ్మరంగా సాగిపోయింది. అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వాళ్ళంతా కాంగ్రెస్ కండువాలు ధరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బసవరాజ్ సారయ్య, దండెబిట్టల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ తదితరులు పార్టీ మారారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లో హోటల్లో సమావేశమైన వాళ్ళు రాత్రి 11:30 గంటల సమయంలో జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం ఢిల్లీ నుంచి వచ్చి నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయింది. ఇప్పటికే దానం నాగేంద్ర, కడియం శ్రీహరి సహా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిన్నెల్లి మంచోడు, అన్యాయం జరుగుతోందని ఈవీఎంను పగలగొట్టారు. చంద్రబాబు హామీల వల్లే వైకాపా ఓడింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన చర్యలు ఉంటాయి. నెల్లూరు జైల్లో పిన్నెల్లిని పరామర్శించి మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు కాబట్టి 2009 నుంచి 2019 వరకు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిచారు. ప్రజలు ఆయన దీవించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో అన్యాయం జరుగుతుందని ఆయన వెళ్ళి ఈవీఎంను పగలగొట్టారు అని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ తేల్చేశారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం జగన్ పరామర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవరికి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది. అప్పట్లో అచ్చెన్నాయుడు, తర్వాత రవీంద్ర, ఇట్లాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేసిన సందర్భంలో ఇలాంటి వాళ్ళకి మీరు అండగా నిలబడతారా అంటూ ఓ పక్కన వైసీపీ మాట్లాడేది. అప్పుడు మా వాళ్ళు మంచి పనే చేశారు తప్పించి తప్పేమీ చేయలేదంటూ తెలుగుదేశం మాట్లాడేది. ఇప్పుడు సేమ్ రివర్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏంటంటే ఏదైనా వార్ వన్ సైడ్ లాగానే ఉండేటటువంటిదే. చివరికి తమ వాళ్ళని కాపాడుకోవడం, తమ వాళ్ళు చేసిన తప్పుల్ని ఈవీఎం ధ్వంసం చేయడం ఖచ్చితంగా తప్పుని తప్పనాలి. అక్కడ ఓట్లు వేయనీయకపోతే అది ప్లాట్ఫామ్ ఉంది, లేదా సోషల్ మీడియా ద్వారా పోస్టులు అయినా పెట్టచ్చు. కానీ ఇక్కడ ధ్వంసం చేసిన వీడియో ఉంది, కానీ వాళ్ళని రానివ్వనటువంటి కాన్సెప్ట్ లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇకపోతే ఏపీ ఎండీసీని వాడేసుకున్న ద్వివేది, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు 80 లక్షల రూపాయలు ఈ సంస్థ నుంచినే అడ్డు చెప్పకుండా బిల్లులు ఆమోదించిన ఎండీ వెంకటరెడ్డి, అధికారులు ఉద్యోగులకు ఆదర్శంగా నిలవాల్సిన గనుల శాఖ పూర్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వైద్య బిల్లుల కోసం దారి తప్పారు. ప్రభుత్వం నుంచి కాకుండా తాను అదనపు బాధ్యతలు చూస్తున్న కార్పొరేషన్ 10 దఫాలుగా 80 లక్షలు తీసుకున్నారు. వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ద్వివేది 4.5 ఏళ్ల పాటు గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూశారు. వైకాపా ముఖ్య నేతలకు అప్పటి గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సాగిలపడడంతో చివరి వరకు ఆయన్నే కొనసాగించారు. ఏపీఎండీసీకి కొంతకాలం చైర్మన్గా వ్యవహరించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాస్తవంగా ద్వివేది మీదన ప్రత్యేకించి టార్గెట్ ఏంటంటే 2014 ఎన్నికలటువంటి 19 ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు
ని ముందుకు పోనీయలేదు అన్నట్టుంది. అప్పటి నుంచి తనని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన డ్యూటీ ఆయన చేశారన్నటువంటి ఉద్దేశంతో ఆయనకు ఉద్యోగం ఇచ్చినా సరే ఆయన్ని కూడా మార్చి ఆయన్ని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్టు. 80 లక్షల రూపాయలు వాడటం అయితే ఖచ్చితంగా తప్పే, సొంతానికి వాడుకుంటే ఆ విషయంలో తప్పేం లేదు. కాకపోతే ఓవరాల్గా ఆయన అయితే టార్గెట్ చేయడం కొనసాగుతుంది. అయితే మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ 60,000 కోట్లతో ఏర్పాటు, త్వరలో అధికారిక ప్రకటన. మచిలీపట్నంలో 60,000 కోట్లతో భారత పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కాబోతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది 4 ఏళ్లలో పూర్తవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. రిఫైనరీ ఏర్పాటుకు సుమారు 2-3 వేల ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి సూచించగా, మచిలీపట్నం అందుబాటులో లేదని అందుబాటులో ఉందని ఇంకా కావాలని ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి పూరి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మచిలీపట్నం అయితే అన్ని విధాలు అనుకూలంగా ఉంటుందని, రాజధానికి దగ్గరగా ఉండడంతో పాటు పోర్టు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. మచిలీపట్నం బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందని, భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని బాలశౌరి వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బ్రహ్మపుత్రి అంటూ ఒకవైపు ఉప్పొంగుతున్న నది, మరోవైపు పోటెత్తుతున్న వరద, మళ్లీ దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు. వానాలు పెరిగాయంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో గల 2,000 లంకల్లో ప్రజలందరి ప్రాణాలు అరచేతుల్లో. అలాంటి లంకల్లో ఒకటి మెరిగావ్ జిల్లాలోని పురియామారి చార్. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కలాముద్దీన్ జహనారా ఖాతూన్ కుటుంబం. 9 నెలల నిండిన జహనారా ప్రసవం నేడో రేపు అనుకునేంతలో వరదలు ముంచెత్తాయి. వెంటనే ఆ ఊరంతా పక్కనున్న చార్స్ అనే మరో లంకకు వెళ్లి తలదాచుకుంది. వారికి సాయం అందించడం కోసం వచ్చిన సంచార వైద్య బృందం జహనారా పరిస్థితిని గమనించి తక్షణమే వైద్య శిబిరానికి తరలించేందుకు పడవెక్కించింది. కానీ కడుపులోని బిడ్డ అప్పటిదాకా ఆగనంది నొప్పులు తీవ్రమయ్యాయి. పైనుంచి చెటపట చినుకులు మొదలయ్యాయి. కింద చుడులు తిరుగుతున్న బ్రహ్మపుత్ర. అయినా వైద్య సిబ్బంది నిబ్బరం కోల్పోకుండా తల్లికి ధైర్యం చెప్తూ మేఘాలు గొడుగు పట్టగా చినుకులు చిందులేయగా రక్షణ కోసం తెచ్చుకున్న టార్పాలిన్ పరదాగా ప్రతి సృష్టికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. నిండు బ్రహ్మపుత్రలో జహనార పండంటి పుత్రికకి జన్మనిచ్చింది. నా భార్య కొడుకు పుట్టాలని కోరుకుంది, కానీ భగవంతుడు కూతుర్నిచ్చాడు. అయినా నాకెంతో సంతృప్తిగా ఉంది. ఈ బిడ్డకు కరీమా ప్రసాదం అని పేరు పెడతామని పడవలోనే ఎగిరిగంతేస్తూ చెప్పారు తండ్రి కలాముద్దీన్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే చదువుకున్నారు, చోరీలను ఎంచుకున్నారు. ఒకరు బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు, మరొకరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు, ఇంకొక డిగ్రీ చదివారు. ఉద్యోగోపాధి మార్గాలు ఎంచుకుని ఉన్నతంగా ఎదగాల్సిన వీరు దురలవాట్లకు బానిసలుగా మారి పక్కదారి పట్టారు. జల్సాల కోసం చోరీల బాట పట్టారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారంటే ఒక బీటెక్ విద్యార్థి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ముగ్గురు కలిసి బైకులు దొంగతనం చేసినటువంటి కేసులో కీలకమైంది. ఇకపోతే వైకాపా ప్రచార రథం తగలబెట్టింది మాజీ ఎంపీ భరత్రామ్ అనుచరుడే. సానుభూతి కోసమే దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడి. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ భరత్రామ్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో అసలు నిజాలు బయటకు వచ్చాయి. తమ నాయకుడికి సానుభూతి కోసం వైకాపా కార్యకర్త ఆ రథాన్ని కాల్చినట్టు వెల్లడైంది. గురువారం ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. జూన్ 28న రాత్రి రాజమహేంద్రవరం విఎల్పురం వద్ద ఉన్న మాజీ ఎంపీ భరత్రామ్ కార్యాలయ ఆవరణలో ఆయన ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయడం మానేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు రథాన్ని కాల్చేసినట్టు విరుచుకుపడ్డారు. 4 రోజుల తర్వాత డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిఘా పెట్టి మాజీ ఎంపీ అనుచర వర్గంలోని వ్యక్తి అసలు కారకుడిగా నిర్ధారించారు. దంగేటి శివాజీ మాజీ ఎంపీ భరత్రామ్తో పాటు ఆయన తండ్రి నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడు. అతడి మీద స్థానిక స్టేషన్లో పలు కొట్టాట కేసులు కూడా ఉన్నాయి. భరత్ అనుచరులు నిత్యం కార్యాలయ ఆవరణలో మద్యం తాగుతుంటారు. ఘటన జరిగిన రోజు రాత్రి శివాజీ మద్యం తాగి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఓ పాలిథిన్ కవర్లో పెట్రోల్ పోసి దాన్ని ప్రచార రథం ముందు టైర్పై ఉంచారు. దోమలకు వినియోగించి కాయల ముక్కను వెలిగించి కవర్పై ఉంచి కొంత సమయం తర్వాత నిప్పంటుకునేలా టైర్పై ఉంచి పరారయ్యారు. నిమిషాల వ్యవధిలో టైర్ కాలి వాహనానికి పూర్తిగా మంటలు వ్యాపించి తానే ఈ పని చేసినట్టు శివాజీ ఒప్పుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచిగా రిమాండ్ విధించిన డీఎస్పీ తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి పద్ధతి మార్చుకో చంద్రబాబుకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక. విధ్వంస సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు. దాడులు ఆపమని కోరడం లేదు, హెచ్చరిస్తున్నాం. ఎల్లకాలం రోజులు మీవి కావు, పాపాలు పండుతున్నాయి. వైపు విధ్వంసం దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసులా, ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్కులు చూపిస్తూ విధ్వంసాల, ఓటు వేయలేదన్న కారణంతో భౌతిక దాడులు చేస్తారా? ఆస్తుల ధ్వంసం దాడులపై పోలీసులది ప్రేక్షక పాత్ర. మా పాలనలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. బాబు కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి, లేదంటే ఈ తప్పుడు సంప్రదాయం ఒక బీజంలో నాటుకుంటుంది. రేపు అది చెట్టుగా మారి టీడీపీ శ్రేణులు కూడా ఈ పరిస్థితులను చవిచూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, పరిపాలనపై దృష్టి పెట్టండి. తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డలకు 1500 ఇవ్వడంపై దృష్టి పెట్టండి. కారంపూడి ఘటనలో సీఐకి పిన్నెల్లి తటస్థే పడలేదు, ఎలా హత్యాయత్నం కేసు పెడతారు? పాల్వాయి గేట్ ఘటనలో కూడా తప్పుడు కేసు పెట్టారు. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, రోజులు మీవే ఉండవని గుర్తుపెట్టుకో చంద్రబాబు. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి. ప్రజలు క్షమించని పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి.
చేతనైతే ప్రజలకు మంచి చేయండి, ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి, కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఇక ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికినట్టే. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేపు పొద్దున మళ్ళీ మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి తప్పదు. అటువంటి తప్పుడు సంప్రదాయాలు ఎప్పటికైనా ఆపండి. అలాంటి ఎవరు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి, కానీ దగ్గరుండి ఇలా ప్రోత్సహించడం దుర్మార్గం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఊరుకునేది లేదు, రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆదుకోండి అంటూ చంద్రబాబు మోడీని అడిగినటువంటిది. మరోవైపు కార్యాలయాల కూల్చివేతపై సర్కారుకి ముక్కుతాడు. దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ హైకోర్టు కీలక ఆదేశాలు. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కూల్చడానికి వీల్లేదు. అతిక్రమణలు స్వల్పం, సాధారణం, అప్రధానం అయినప్పుడు కూల్చరాదు. విచక్షణాధికారాన్ని ఉపయోగించేటప్పుడు నిష్పాక్షికంగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి. వివరణలు, అదనపు వివరణలు, డాక్యుమెంట్లు తీసుకుని విచారించండి. అవసరమైనప్పుడల్లా వైఎస్ఆర్సీపీ వాదనలు వినాలి. రికార్డులు, సంబంధిత భవనాలు పరిశీలించండి. మొత్తం ప్రక్రియ ముగిసే వరకు కార్యాలయాలపై ఎలాంటి కఠిన చర్యలొద్దు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతల లక్ష్యంగా కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు ముక్కుతాడు వేసింది. అధికార దుందుడుకు చర్యలు అడ్డుకునే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాలు ప్రభావితం అవుతుంటే మినహా కార్యాలయాలను కూల్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే త్వరలో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు, వారి మనోభావాలు తెలుసుకుంటాం. 5 ఏళ్లు ప్రజల పక్షాన పోరాడతాం, మళ్ళీ ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటాం. 8న ఘనంగా వైఎస్ఆర్ జయంతోత్సవాలు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే అసలు ఏం చేస్తున్నారో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, చేయబోతున్నాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాల్మియా ఫ్యాక్టరీలో 11 లారీలు ధ్వంసం. వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే. వైఎస్ఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నాయకులు రౌడీజం. మామూలు ఇవ్వలేదని కక్షతో 11 లారీలు ధ్వంసం. టీడీపీ నేతల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పారిశ్రామికవేత్తలు అంటూ ఏదైతే అప్పట్లో ఒక కియా అంశం వచ్చినప్పుడు వామ్మో అనుకుంటే ఇప్పుడు వరుసపెట్టి ఇట్లాంటి ఇష్యూస్ లైన్లోకి వస్తున్నాయి. అదే తప్పంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏదైతే వ్యాపారం మాకు మామూలు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి, మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందని ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులు టీడీపీ నాయకులు బెదిరించారు. తమకు మామూలు ఇవ్వకపోతే అంతు చూస్తామంటే హెచ్చరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుని తామెందుకు డబ్బులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులు ప్రశ్నించడంతో టీడీపీ నాయకులు ఏకంగా 11 లారీలు ధ్వంసం చేశారు. ఘటన వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజు వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన 100 లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటే కొన్ని రోజులు ఈ కంపెనీల యజమానులు టీడీపీ నాయకులు మామూలు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారాలు సాఫీగా జరగాలని, లారీలు రోడ్డు ఎక్కాలని, మామూలు ఇవ్వాలని బెదిరించారు. అయినా యజమానులు పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకుని టీడీపీ నాయకులు గురువారం తెల్లవారుజామున లారెన్స్ ట్రాన్స్పోర్ట్కి చెందిన 11 లారీలు ధ్వంసం చేశారు. మామూలు ఇవ్వకపోతే మిగతా కంపెనీలకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. దీంతో ట్రాన్స్పోర్ట్ కంపెనీల యజమానులు, పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అధికార మదం, ఆర్యవైశ్యులపై ప్రతాపం, డబ్బులు ఇవ్వలేదని మూసేశారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే దాష్టీకం. ఆర్యవైశ్య సంఘ నేత రైస్ మిల్లుకు మూత. పెద్ద మొత్తంలో డబ్బు కోసం మిల్లు యజమానికి బెదిరింపులు. అడిగినంత ఇవ్వలేదని కొంత ఇస్తానని అన్న యజమాని. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు. మిల్లు కరెంట్ సరఫరా నిలిపేసి తాళాలు వేసిన అధికారులు. రోడ్డును పడ్డ 200 మంది కార్మికుల కుటుంబాలు. 2 సార్లు వేడుకున్నా కనికరించని ఎమ్మెల్యే. టీడీపీ కూటమి నేతల దృష్టి ఆర్యవైశ్యుల వ్యాపారాలపై పడింది. కష్ట నష్టాలకు వచ్చి వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా 10 మందికి ఉపాధి చూపిస్తున్న ఆర్యవైశ్యులు టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే అధికారులతో వ్యాపారాలను సీజ్ చేయిస్తున్నారు. వ్యాపారాలతో పాటు వందలాది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా పలువురు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చంద్రగిరి నియోజకవర్గం కుంట్రపాకంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు కిషోర్కి చెందిన ఎల్వీఎం రైస్ మిల్లును మూసివేయించారు. గత 19 సంవత్సరాలు నిర్వహిస్తున్న మిల్లు 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తిరుపతి రూరల్ రామచంద్రపురం మండలానికి ఎంతోమంది రైతులు ధాన్యాన్ని మిల్లులో బియ్యం చేసుకుని వెళ్తుంటారు. ఇటు కార్మికులకు అటు అన్నదాతలకు బాసటగా నిలిచిన ఈ రైస్ మిల్లుపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కనబడింది. తన బంధువులు తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేతలు అమిల్నేని మధు, చెరుకూరి మధు, శ్రీధర్ నాయుడు రైస్ మిల్ యజమాని కిషోర్ వద్దకు పంపినట్టు సమాచారం. వారు ముగ్గురు కిషోర్ దగ్గరికి వెళ్ళి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్టు తెలిసింది. అంత ఇవ్వలేనని కొంత ఇస్తానని చెప్పినప్పటికీ వాళ్ళు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే అధికారులు రంగంలోకి దించి అన్ని రకాల అనుమతులతో నడుస్తున్న రైస్ మిల్కు బుధవారం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపేయించి సీజ్ చేయించినట్టు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. దీంతో రైస్ మిల్లు మూతపడింది. 200 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డును పడ్డాయి. మిల్లు యజమాని కిషోర్ 2 సార్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దకు వెళ్ళి వేడుకోగా ఆయన తీవ్రంగా దుర్భాషలాడినట్టు తెలిసింది. తాను లోకేష్కి అత్యంత సన్నిహితునని, తన మాట వినకుంటే జిల్లాలో ఎక్కడా నిన్ను వ్యాపారం చేయనీనంటూ కిషోర్ భయపెట్టినట్టు సమాచారం. దీంతో కిషోర్ కంటనీరు పెట్టుకుని బయటకు వచ్చినట్టు వ్యాపార వర్గాలు తెలిపినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థుల జీవితాలతో ఆటల, నాసిరకం భోజనంపై ఆగ్రహించిన ఎస్వి ఉమెన్స్ హాస్టల్ విద్యార్థులు పరిపాలనా భవనం వద్ద నిరసన.
ఎస్వి యూనివర్సిటీ హాస్టల్లో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారు. వర్సిటీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ఎస్వి పరిపాలనా భవనం వద్ద హాస్టల్ సమస్యలపై పీజీ ఉమెన్స్ హాస్టల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళు మాట్లాడుతూ హాస్టల్ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పట్టించుకోలేదని వాపోయారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదు అంటూ తక్షణమే రాజీనామా చేయండి. బీఆర్ఏయు వీసీ రిజిస్ట్రార్లకు టీఎన్ఎస్ఎఫ్ హెచ్చరిక, వీసీ ఛాంబర్ ఎదుట ఆందోళన అంటూ రాష్ట్రంలో చాలామంది వీసీలు రాజీనామా చేశారు. ఇంకా మీరెందుకు చేయలేదు, తక్షణమే రాజీనామా చేయండి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కేఆర్ రజని, రిజిస్ట్రార్ పి సుజాతలను తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఛాంబర్ ఎదుట గురువారం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి ఆందోళన చేశారు. ముందుగా వీసీ వద్దకు వెళ్ళి ఇంకా మీరెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. అది మీకు అనవసరమని వీసీ సమాధానం చెప్పారు. దీంతో వీసీ ఛాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బైఠాయించి వీసీ రిజిస్ట్రార్ తక్షణమే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ గంటసేపు గొడవ చేశారు. వీసీ రిజిస్ట్రార్ ఇతర అధికారులు ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే టీడీపీ నేతల బరితెగింపు, పింఛన్లు ఇవ్వనీయకుండా అడ్డుకున్న వైనం, అనంతపురం జిల్లా అప్పాజిపాళ్యంలో అవ్వాతాతల ఆవేదన, ఏలూరు జిల్లా పెదవేగి పాలగూడెంలోనూ టీడీపీ నేతల దాష్టీకాలు, టీడీపీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. వృద్ధులు వితంతువులపైన తమ దర్పం చూపుతున్నారు. మంజూరైన పింఛన్ కూడా పంపిణీ చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అప్పాజిపాళ్యంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు మంజూరైన వృద్ధాప్య వితంతు పింఛన్లను పంపిణీ చేయకుండా గ్రామ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పింఛన్ పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, 5 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటామని ఇప్పుడు టీడీపీ నాయకులు అడ్డు చెప్పడం బాగాలేదు. వృద్ధులు హనుమయ్య, అప్పాజప్ప, వితంతు రాధమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారంతా గురువారం జంబుగుంపల సచివాలయం ముందు నిరసన తెలిపారు. 2 రోజుల క్రితం వేలిముద్దలు కూడా వేయించుకున్న సచివాలయ ఉద్యోగులు టీడీపీ నేతల ఒత్తిళ్లతో డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి ఫక్రుద్దీన్ వివరణ కోరగా వృద్ధులతో వేలిముద్దలు వేయించాం, 2 రోజుల్లో పింఛన్ డబ్బులు ఇస్తామని సమాధానం ఇచ్చారు. తమకు పింఛన్ సొమ్ము మంజూరు అయినప్పటికీ నగదు ఇవ్వడం లేదని ఏలూరు జిల్లా పెదవేక్కి చెందిన పింఛన్దారులు తాత మాణిక్యాలరావు, కాగితాల రమేష్, తాత రామదేవి గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ నగదు ఇప్పించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. అయితే బతికుండగానే చంపేశారంటూ కిడ్నీ వ్యాధి బాధితుడు బతికుండగానే చనిపోయాడని నిర్ధారించుకుని పింఛన్ ఆపేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. 5వ వార్డు ఉప్పర్పేటలో ఉమ్మడిశెట్టి రామయ్యకు పింఛనే జీవనాధారం. ఈ నెల అందరికీ 7,000 పింఛన్ ఇచ్చి ఆయనకి ఇవ్వలేదు. దీంతో సచివాలయ సిబ్బందిని సంప్రదించినా లాభం లేకపోయింది. మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. విచారణ ఆయన మరణించినట్టు సచివాలయంలో రికార్డులో ఉంది. అందుకే 2 నెలలుగా పింఛన్ అందడం లేదని తెలిసింది. దీంతో రామయ్య నిశ్చేష్టులయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పంజా విసురుతున్న పులి అంటూ దేశంలో గత 5 ఏళ్లలో పులుల దాడుల్లో 315 మంది మృత్యువాత. దేశంలోని వివిధ రాష్ట్రాలు 2019-23 మధ్య పులుల దాడి కారణంగా 315 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022లో పులుల దాడి కారణంగా 110 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. మహారాష్ట్రలోని పులుల దాడిలో 200 మంది మరణించగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 34 మంది మృత్యువాత పడ్డారు. మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణ కారణంగా జరుగుతున్న ఈ దాడులు మనుషులు ప్రాణాలు కోల్పోతుంటే మంత్రిత్వ శాఖ తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కప్పొంగిన అభిమానం అంటూ నిన్న అక్కడిది హైలైట్ చేసింది. అట్లాగే 7 ప్రాధాన్యాంశాల నివేదన అంటూ మోడీని కలిసినటువంటి ఇష్యూని హైలైట్ చేసి కొత్త అదనపు వార్త గ్రూప్ 1లో గోల్మాల్ అన్నటువంటి అస్మదీయ అభ్యర్థులకు మార్కుల వార్త. 2022 గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మతలబు ఒక అభ్యర్థికి 75కి గాను 74.5 మార్కులు. ఆయన గతంలో డీజీపీ కార్యాలయ ఉద్యోగి. ధనుంజయ రెడ్డి బంధుకు 74 మార్కులు. చాలామంది అభ్యర్థులు 99% పైగా. అక్రమాలంటూ తొలుత ఇంటర్వ్యూలు రద్దు, మళ్లీ కొన్నాళ్లకు ఆకస్మికంగా పునరుద్ధరణ, మార్కుల విషయంలో ఏపీపీఎస్సీ గోప్యత అంటూ ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థికి ఏకంగా 74.5 మార్కులు, 99.33% మార్కులు వచ్చాయి. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో టెక్నికల్ విభాగంలో అభ్యర్థి ఎస్ఐగా పనిచేశారు. మరో అభ్యర్థి 74 మార్కులు సాధించారు. ఆయన మాజీ సీఎం జగన్ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి బంధు. వీరిద్దరే కాదు, టాపర్లో దాదాపు 9 మందికి 74 మార్కులు వచ్చాయని విశ్వసనీయ సమాచారం అంటూ హైలైట్ చేశారు. ఇప్పుడు మరి అవన్నీ రద్దు చేయించి ఇప్పుడు ఉద్యోగాలు మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టాలంటారా? దీని మీద ఏంటనేది చూడాలి. ఇకపోతే అందలం దిగని అక్రమార్కులు అంటూ గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు అగ్గి అవినీతికి బయటపడకుండా సర్దేస్తున్నారు. ఎక్సైజ్ గనులు సిఐడిలో ఫైళ్ల దహనం. తాజాగా పీసీబీ ఫైళ్లకు అదే గతి. ఎన్నికల ఫలితాలు వెలువడి నెలైనా ఇంకా ఎక్కడ అధికారులు అక్కడే. ఆధారాలని చెరిపేశాక చేసేదేంటి? ఇప్పటివరకు ఒక్కదానిపైన విచారణ లేదు. కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటే ఎన్నికల ఫలితాలు వెలువడి 4 రోజులు పూర్తయింది. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి 3 వారాలు దాటింది. అయినా గత ప్రభుత్వంలో తీవ్ర అవినీతికి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ఇప్పటికే అవే స్థానాల్లో కొనసాగుతున్నారు. గతంలో జరిగిన అక్రమాల ఆనవాళ్లు కనిపించకుండా అన్నీ సర్దేస్తున్నారు. ఆధారాలు మాయం చేస్తున్నారు. ఫైళ్లను తగలబెడుతున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆధారాలను ధ్వంసం చేసి అక్రమాలు బయటపెట్టేది ఎలా అంటూ విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే అందలం దిగని అక్రమార్కులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు పాత్ర అంటూ ఎన్నికల ఫలితాల రోజున అట్లాగా ఇంకా కొంతమందిది ఇప్పుడు జ్యోతి ఇస్తున్న రెడ్ లిస్ట్ అనమాట, ఎవరెవరిని తీసేయాలి అన్నటువంటిది
ప్రస్తుతం ఉద్యోగులకి పత్రికలు ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి, అట్లాగే రాజకీయ పార్టీలు ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. వీటి ఇంపాక్ట్ ఇప్పుడు అర్థం కాదు, కాలం దానివలన రేపు పొద్దున పనులు చేయడానికి భయపడిపోతారు. ఆ తర్వాత చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. లేకపోతే ఇసుక కాంట్రాక్టులు రద్దు అంటూ ప్రాథమికంగా ప్రభుత్వ నిర్ణయం, త్వరలో ఉత్తర్వులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి జేపీ వెంచర్స్కి రద్దు చేసి టోటల్గా ఉచితం పేరుతో అందరికీ ఏదైతే మళ్ళీ రూటు మార్చేటటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.